సరే, మనం మహాభారతం ఎట్లా స్టార్ట్ అయిందో తెలుసుకుందాం. చాలా ఇయర్స్ ఏదో శాంతనుడు అనే ఒక రాజు ఉన్నాడు. హస్తినాపురంలో శాంతనుడు అనే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు చాలా మంచోడు అనమాట. ఓకేనా, రాజు చాలా మంచోడు. అయితే ఆ రాజు ఒక రోజు గంగా నది ఒడ్డుకి అటు సైడ్ వేటకెళ్ళాడు అనమాట. ఎక్కడికి వెళ్ళాడు? వేటకెళ్ళాడు. వేటకెళ్ళినప్పుడు అక్కడ ఒక అందమైన అమ్మాయిని చూశాడు అనమాట. అయితే ఆ అమ్మాయిని చూశాక శాంతనుడికి ఆ అమ్మాయి చాలా నచ్చింది అనమాట. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఎవరంటే గంగాదేవి అనమాట. ఎవరు? గంగాదేవి. అయితే శాంతనుడు గంగాదేవిని చూసి ఇష్టపడతాడు అనమాట. ఇష్టపడి గంగాదేవి దగ్గరికి వెళ్ళి, నువ్వంటే నాకు చాలా ఇష్టము, నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని అడుగుతాడు అనమాట. ఏమని అడుగుతాడు? పెళ్లి చేసుకుంటా అని అడుగుతాడు. అయితే అప్పుడు గంగాదేవి నవ్వుకుంటే ఏమంటదంటే, సరే నేను నిన్ను పెళ్లి చేసుకుంటా, కాకపోతే నాదొక కండిషన్ అని అంటది అనమాట. ఏమంటది? నేను పెళ్లి చేసుకుంటాను కాబట్టి నాదొక కండిషన్ అని అంటది. అయితే శాంతనుడు అంటాడు, చెప్పు ఏం కండిషన్ చెప్పు అంటాడు. అయితే ఏం చెప్తాడంటే, నేను ఏం చేసినా నువ్వు నన్ను క్వశ్చన్ చేయొద్దు, నువ్వు నన్ను ఏం అడగద్దు అని అంటది అనమాట. అయితే శాంతనుడు సరే నేను ఏం అడగను అని అంటాడు అనమాట. అయితే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకు ఒక బాబు పుడతాడు అనమాట. అయితే ఆ బాబుని పుట్టిన తర్వాత గంగా నదిలో వదిలేస్తుంది అనమాట. వాటర్ లో వదిలేస్తుంది గంగాదేవి. ఆ బిడ్డ అట్లే వాటర్ లో వదిలేస్తారు, ఏమైతే వెళ్ళిపోతారు కదా, ఎట్లా వాటర్ లో వెళ్ళిపోయాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు. అట్లా 7 మెంబర్స్ పుట్టిరు అనమాట. ఆ 7 మెంబర్స్ ని గంగాదేవి అట్లనే వదిలేసింది. అయితే శాంతనుడు ఇంకా బాధపడతాడు అనమాట. గంగాదేవి అందరిని, పిల్లలందరినీ వదిలేస్తుంటే ఎవరైనా ఫీల్ అవుతారు కదా, అట్లా ఫీల్ అయ్యి అడగడు. కాకపోతే గంగాదేవి ఏమన్నది, కండిషన్ పెట్టింది కదా, నేను ఏం చేసినా వాడు అడగద్దు అని చెప్పి, అందుకని పాపం అడగకుండా ఉండిపోతాడు అనమాట. అయితే లాస్ట్ కి ఇంకొక బాబు పుడతాడు అనమాట. అయితే పుట్టిన తర్వాత ఆమెను కూడా గంగా నదిలో వదలడానికి వస్తుంది అనమాట గంగాదేవి. అప్పుడు శాంతనుడు అడుగుతాడు అనమాట, నువ్వు ఎందుకు ఈ బిడ్డను వదిలేస్తున్నావు, అంతమందిని వదిలేసినావు, మళ్ళీ ఈ బిడ్డను కూడా వదిలేస్తున్నావు అని క్వశ్చన్ చేస్తాడు అనమాట. అప్పుడు గంగాదేవి అంటది, నువ్వు నాకు ఏదైతే కండిషన్ కి ఒప్పుకుంటానని చెప్పినావో నువ్వు దాన్ని తప్పినావు, నువ్వు నన్ను క్వశ్చన్ అడగను అని చెప్పినావు, కానీ అడిగేసినావు, ఇంకా నేను వెళ్ళిపోతాను, నన్ను క్వశ్చన్ అడిగితే వెళ్ళిపోతా అని చెప్తాది కదా, ఇంకా ఆమె వెళ్ళిపోతుంది. ఆ బిడ్డను తీసుకొని వెళ్ళిపోతుంది. సరేనా, ఆ బిడ్డను తీసుకొని వెళ్ళిపోతుంది అనమాట. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ బిడ్డను తీసుకొని ఆ శాంతనుడి దగ్గరకు వస్తుంది అనమాట. ఆ బిడ్డ పేరే దేవవ్రతుడు అనమాట. ఎవరతని పేరు? దేవవ్రతుడు. ఆ దేవవ్రతుడు చాలా మంచి గొప్ప విద్యలు, ధైర్యవంతుడు, గొప్ప విద్యలు అవన్నీ ఉంటాయి. చాలా గ్రేట్ పర్సన్ అనమాట అతను. అలా ఆ దేవవ్రతుడుగా అవుతాడు అనమాట. ఓకేనా. శాంతనుడి భార్య గంగాదేవి. శాంతనుడికి గంగాదేవికి పుట్టిన పుత్రుడి పేరు దేవవ్రతుడు. ఓకేనా. అర్థమైందా? ఈ దేవవ్రతుడిని భీష్ముడు అని కూడా అంటారు అనమాట. భీష్ముడు అని ఎందుకు అంటారు, ఇవన్నీ అర్థం చేసుకొని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ మహాభారతం అంటే మన గొప్పదనమాట. మనం మహాభారతం మంచిగా గుర్తుపెట్టుకొని అన్ని నేర్చుకోవాలి. దాంట్లోంచి మనకు చాలా లెసన్స్ ఉంటాయి. ఓకే, అవన్నీ మనం నేర్చుకోవాలి. ఓకే, నువ్వు వింటున్నావు కదా, ఇన్ని మర్చిపోకూడదు బెట్ట, అన్ని గుర్తుపెట్టుకోవాలి. నేమ్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళందరూ ఎవరెవరు అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, మర్చిపోకూడదు. ఓకే, మర్చిపోతావా? అర్థం కాకపోతే అడుగు నాకు. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు దేవవ్రతుడు ఉన్నాడు కదా, అతని గురించి మళ్ళీ మనం ఇంకో బెడ్ టైం స్టోరీ చెప్పుకుంటాం కదా, దాంట్లో తెలుసుకుందాం. ఓకేనా. ఇప్పుడు ఈ స్టోరీ మీకు అర్థమైందా? నచ్చిందా? మీకు ఏం అర్థమైందా? ఓకే ఫ్రెండ్స్, ఇది మా ఈరోజు బెడ్ టైం స్టోరీ. దీని కంటిన్యూషన్ ఎపిసోడ్ మనం నెక్స్ట్ దాంట్లో చూద్దాము. ఇంతవరకు మీకు నచ్చినట్టయితే మా పేజ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి లైక్ అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.